రాజమండ్రి రూరల్ సీట్ పై ఉత్కంఠ వీడింది. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్యకే టికెట్ కన్ఫర్మ్ అయింది. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారని జనసేన ప్రకటించింది. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా దుర్గేష్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. టీడీపీ జనసేన పొత్తు ఖరారైనప్పటి నుంచి రాజమండ్రి రూరల్ సీట్ హాట్ సీట్ గా మారింది. ఈ సీట్ పై సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య, కందుల దుర్గేష్ తీవ్రంగా పట్టుబట్టారు. చివరికి చర్చల అనంతరం కందుల దుర్గేష్ ను నిడదవోలు బరిలో దింపుతున్నట్లు జనసేన ప్రకటించింది. రాజమండ్రి రూరల్ సీట్ పై ఉత్కంఠ వీడింది. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్యకే టికెట్ కన్ఫర్మ్ అయింది. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారని జనసేన ప్రకటించింది. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా దుర్గేష్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. టీడీపీ జనసేన పొత్తు ఖరారైనప్పటి నుంచి రాజమండ్రి రూరల్ సీట్ హాట్ సీట్ గా మారింది. ఈ సీటుపై సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య, కందుల దుర్గేష్ తీవ్రంగా పట్టుబట్టారు. చివరికి చర్చల అనంతరం కందుల దుర్గేష్ ను నిడదవోలు బరిలో దింపుతున్నట్లు జనసేన ప్రకటించింది. రాజమండ్రి రూరల్ సీట్ పై ఉత్కంఠ వీడింది. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్యకే టికెట్ కన్ఫర్మ్ అయింది. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారని జనసేన ప్రకటించింది. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా దుర్గేష్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. టీడీపీ జనసేన పొత్తు ఖరారైనప్పటి నుంచి రాజమండ్రి రూరల్ సీట్ హాట్ సీట్ గా మారింది. ఈ సీటుపై సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య, కందుల దుర్గేష్ తీవ్రంగా పట్టుబట్టారు. చివరికి చర్చల అనంతరం కందుల దుర్గేష్ ను నిడదవోలు బరిలో దింపుతున్నట్లు జనసేన ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, టీడీపీ జనసేన పొత్తు తర్వాత రాజమండ్రి రూరల్ సీట్ చాలా హాట్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్యకే టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మొత్తం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ నిడదవోలు సీటు కన్ఫర్మ్ అవడం ఆ పార్టీ శ్రేణుల్లో కాస్త నిరాశానిచ్చుడు గుర్తించి చెప్పాలి. ఏదేమైనా కానీ గత కొద్ది రోజులుగా అక్కడ పార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అలాగే ఇటు కందుల దుర్గేష్ కు మధ్య ఈ సీటు ఎవరిదంటూ చాలా చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగానే నాదంటూ కూడా ఇరు వర్గాలు కూడా తెలుగుదేశం అటు జనసేన వర్గాలు కూడా రోడ్లెక్కి నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మాత్రం సీటు నాదంటే నాదు అనుకుంటూ ఇద్దరు కూడా తెలుగుదేశం అటు జనసేన ఇద్దరు అభ్యర్థులు కూడా రంగంలో దిగారు. అయితే ఈ రోజు మాత్రం జనసేన పార్టీ స్పష్టమైన ప్రకటన విడుదల చేస్తూ చెప్పింది. ముఖ్యంగా ఇక్కడి నుంచి నిడదవోలు నుంచి జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి బరిలో ఉంటారని చెప్పి పార్టీ ప్రకటన చేసింది. అయితే ఇప్పటిదాకా కూడా అక్కడ ఉన్నది గోరంట్ల బుచ్చయ్య చౌదరి గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తూనే ఉన్నారు. అయితే అక్కడ వైఎస్ఆర్సీపీ భిన్నంగా రామచంద్రపురంలో పనిచేస్తున్న ఎంపీ క్యాండిడేట్ చిల్లుపోయిన వేణుని తీసుకొచ్చి గోరంట్ల రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయించడంతో అక్కడ పోటీ తీవ్రతరమైంది. అక్కడ ఖచ్చితంగా మంత్రి చెల్లుపోయిన ఎదుర్కోవాలంటే కనుక గోరంట్ల బుచ్చయ్య చౌదరి సరైన క్యాండిడేట్ అని చెప్పి జనసేన పార్టీ భావించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పొత్తులో ఉన్న కారణంగా అక్కడ సీట్ను రాజమండ్రి రూరల్ సీట్ను టీడీపీకి వదిలిపెడుతూ బుచ్చయ్య చౌదరి బరిలో ఉంచారు. ఇక కందుల దుర్గేష్ ని ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు నిడదవోలుకి తరలించిన అక్కడ కూడా కాపు సామాజిక వర్గం కాస్త ఎక్కువగానే ఉంది. అక్కడ ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలుస్తాడు, టీడీపీ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు మాత్రం ఖచ్చితంగా చూసుకుంటే ఈ ఏదైతే ఉందో అక్కడ నిడదవోలు సంబంధించి అక్కడ టీడీపీ కూడా బలంగా ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తే టీడీపీ సపోర్ట్ తో
ఖచ్చితంగా నిడదవోలు సీటుగా అంటే ఒక దెబ్బకు రెండు పెట్టినట్టుగా ఇటు నిడదవోలు సీట్ను కైవసం చేసుకోవాలి, అలాగే రాజమండ్రి రూరల్ సీట్ను కూడా కైవసం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భిన్నంలో వ్యూహంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి చేసిన సంయుక్త వ్యూహం మేరకు అక్కడ చెల్లుబోయిన రాజమండ్రి రూరల్ లో ఢీ కొట్టాలంటే కేవలం చెల్లుబోయినకే సెట్ అవుతుందని చెప్పి జనసేన వర్గాలు భావించాయి, టీడీపీ వర్గాలు కూడా భావించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా పెండింగ్ లో పెట్టారు. అయితే అటు దుర్గేష్ కూడా గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి ఉన్నారు. రాజమండ్రి రూరల్ పై 2019 ఎన్నికల్లో జనసేన తరఫున నిలబడి ఉన్నారు. సో ఆయనకు కూడా అక్కడ ఓటింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఆయన కూడా కొంత బలమైన వ్యక్తి అని చెప్పి రెండు పార్టీలు భావించినాయి. అంటే ఈ రెండు పార్టీల మధ్య తర్జన భర్జనలు ఎన్నోసారి డిస్కషన్లు డిబేట్లు అయిపోయిన తర్వాత ఈ రోజు మాత్రం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి తెలుస్తుంది. దుర్గేష్ మాత్రం నిడదవోలు పంపించాలి, అలాగే బుచ్చి చౌదరిని రాజమండ్రి పంపించే 2 సీట్లు కూడా కైవసం తీసుకొచ్చిన స్థితిగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇప్పుడు నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ పోటీ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది కదా. సో ఇప్పుడు దుర్గేష్ కి ఇది రాజకీయంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? దుర్గేష్ మొదటి నుంచి కూడా ఒకటే చేస్తున్నారు చాలా స్పష్టంగా. రాజమండ్రి రూరల్ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా తనకు వచ్చిన నిధులన్నీ కూడా రూరల్ లోనే ఖర్చు పెట్టాను. రూరల్ లో ప్రతి గ్రామంలోనూ నా మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ ఉండడం వల్ల నేను చాలా స్పష్టంగా వాళ్ళతో పలకరించగలను. అంటే ఆ గ్రామాల్లో అభివృద్ధి ఏంటో నేను చేసి చూపించగలను. నా నిధులన్నీ కూడా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నా నిధులన్నీ కూడా రాజమండ్రి రూరల్ లోనే ఖర్చు పెట్టాను. రూరల్ లో నాకు చాలా బలమైన క్యాడర్ ఉంది అని దుర్గేష్ చాలాసార్లు చెప్తూనే వచ్చారు. అయితే ఇప్పుడు అదంతా కూడా టీడీపీకి ఓటింగ్ డైవర్ట్ అవుతుందా లేదని కూడా చూడాలి. అయితే అటు నిడదవోలులో మాత్రం ఖచ్చితంగా టీడీపీ బలంగా ఉంది, గతం కంటే ఎక్కువ బలంగా పుంజుకుంది. కానీ అక్కడ నిడదవోలులో జనసేన అభ్యర్థిని పెడితే కనుక ఖచ్చితంగా జనసేన టీడీపీ 2 ఓట్లు కలిసి పడితే కనుక ఓట్ బ్యాంకు స్థిరంగా ఉంటే కనుక నిడదవోలు నుంచి ఖచ్చితంగా కందుల దుర్గేష్ గెలుస్తారు. దాంతో పాటు దుర్గేష్ పై ఒక స్మూత్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆయన సౌమ్యుడు, అంటే నిరంకారంగా ఉంటారు, చాలా నిస్వార్థంగా ఉంటారు అనేది రెండు పార్టీల్లో కూడా అన్ని పార్టీలు కూడా వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇతర బీజేపీ ఏ పార్టీ అయినా సరే దుర్గేష్ మీద మాత్రం సంస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ నిడదవోలు నుంచి పోటీ చేస్తే కనుక అన్ని కేడర్లు, టీడీపీ కేడర్ కావచ్చు, జనసేన కేడర్ కావచ్చు, ఇతర కాపు సామాజిక వర్గం కావచ్చు, చౌదరీస్ కావచ్చు, అన్ని కుటుంబాలు అన్ని సామాజిక వర్గాలు కూడా దుర్గేష్ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్తో ఖచ్చితంగా అక్కడ నుంచి గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి అందుగురించే నిడదవోలు నుంచి దుర్గేష్ను బరిలో దింపినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఒకవేళ రూరల్లో దింపితే కనుక దుర్గేష్ను ఇక్కడ చెల్లిపోయిన వేణుని ఢీ కొట్టాలంటే కాస్త కష్టమైన పని. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అంటే 2 సీట్లు ఎలా గెలుపొందాలనే ఉద్దేశంలో భాగంగా బుచ్చి చౌదరికేమో రాజమండ్రి రూరల్ కేటాయించారు, కందుల దుర్గేష్కేమో నిడదవోలు కేటాయించారు. ఖచ్చితంగా అన్ని పార్టీలు కనుక కలిసి పనిచేస్తే కనుక కందుల దుర్గేష్ గెలుపు తథ్యమని చెప్పాలి. ప్రియా. రైట్ రాజేష్, అలాగే ఎవరికి వాళ్ళు అంటే రాజమండ్రి రూరల్ సీట్పై తమకే చుట్టుపక్కల అనుచర వర్గం కావచ్చు, లేదంటే అక్కడ వాళ్ళ నియోజకవర్గం వైపు మాకే ఎక్కువ బలం ఉందని ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు గెలుపు అవకాశాలు ఎవరి వైపు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా గెలుపు అవకాశం అయితే రాజమండ్రి రూరల్లో చూసుకుంటే బుచ్చి చౌదరి ఏంటంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ 2 ఓట్ బ్యాంకులు ఉన్నాయి. 2 కూడా కలిస్తే కనుక అటు టీడీపీ జనసేన గత ఎన్నికల్లో కూడా బుచ్చి మన కందుల దుర్గేష్ అక్కడి నుంచి రూరల్ నుంచి 40,000 ఓట్ బ్యాంకు సాధించుకున్నారు. సో అలాగే గతంలో 12,000 మెజారిటీతో బుచ్చి చౌదరి గెలుపొందిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన ఓటింగు అలాగే టీడీపీ ఓటింగు 2 కూడా బుచ్చి చౌదరి పడితే కనుక అంటే బుచ్చి చౌదరి ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలుస్తారని చెప్పాలి. ఎందుకంటే అంటే ఇక్కడ మరో ప్రకటన ఏంటంటే అక్కడ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ ఢీ కొట్టాలంటే బుచ్చి చౌదరి కరెక్ట్గా సమజోడి అని భావించి ఉండొచ్చు. ఎందుకంటే దుర్గేష్కి అతనితో అంత అనుబంధం లేదు. సో ఖచ్చితంగా టీడీపీకి ఇస్తే బుచ్చి చౌదరి ఆల్రెడీ 3 సార్లు గెలుచున్నాడు. పార్టీకి రాజమండ్రి రూరల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది, బలమైన కార్యకర్తలు ఉన్నారు, బూత్ కమిటీ మెంబర్లు ఉన్నారు. సో ఇవన్నీ నేపథ్యంలో రాజకీయ ఈక్వేషన్ అన్ని చూసుకుంటే ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్పి దుర్గేష్ని బరిలో దింపారు, బుచ్చి చౌదరిని బరిలో దింపారు. ఈ విషయంలో 2 కేడర్లో కూడా మొన్నటిదాకా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. సీటు మాదంటే కందుల దుర్గేష్ వర్గం, మాదే అంటే బుచ్చి చౌదరి వర్గం 2 కూడా విభేదించుకున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల రోడ్లు ఎక్కి నిరసన తెలిపారు, రిలే నిరాహార దీక్షలు చేశారు, ర్యాలీలు చేపట్టారు. ఇంచుమించుగా కడియం సెంటర్ నుంచి రాజమండ్రి డీలక్స్ సర్కిల్ వరకు కూడా దుర్గేష్కే సీటు కేటాయించాలంటూ జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, అందరూ కూడా నిరసన తెలియజేశారు. అలాగే కొంతమూరు, కోలమూరు, గాడాల రాజమండ్రి రూరల్లో ఉన్న ఏరియాలో కూడా క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తూ ఇప్పటికైనా అధిష్టానం నిర్ణయం మార్చుకోవాలి, ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ సీట్ని దుర్గేష్కి ఇవ్వాలని చెప్పి
ఆ జనసేన నేతలు చాలా స్పష్టంగా పట్టుబడ్డారు. దాంతోపాటు ఇటీవల Right. పవన్ కళ్యాణ్ రాజమండ్రి వచ్చినప్పుడు కూడా దుర్గేష్ బయటకు వచ్చి ఒక ప్రకటన చేశారు. ఎందుకంటే రాజమండ్రి సీటు నాదే, ఈ విషయంలో బుచ్చి చౌదరితో నేను మాట్లాడతాను అని చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ప్రకటన చేయడంతో ఖచ్చితంగా సీటు రాజమండ్రి రూరల్ సీటు బుచ్చి చౌదరి అనుకున్నారు, దుర్గేష్ అనుకున్నారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఈరోజు జనసేన పార్టీ ఒక లేఖ అయితే విడుదల చేసింది. కందుల దుర్గేష్ను తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయాల్సిందిగా ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సో ఈ రోజు నుంచి కూడా దుర్గేష్ అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.